మనసు చేసే మాయాజాలం మీరు తెలుసుకోవాల్సిన పరమ సత్యం. ఈరోజు మనం ఔటర్ వరల్డ్ గురించి కాదు, ఇన్నర్ వరల్డ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీ లోపల ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉండడం. మీరు పడుకున్నా, తింటున్నా, పని చేస్తున్నా ఆ వాయిస్ ఆగదు. గతం గురించి మిమ్మల్ని నిందిస్తూ ఉంటుంది, ఇది భవిష్యత్తు గురించి బాధ పెడుతూ ఉంటుంది. ఇలాంటి మాయ నుండి మనం ఎలా బయటపడాలి? ఎకార్ట్ టోల్ రాసిన ద పవర్ ఆఫ్ నౌ అనేటువంటి బుక్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళ జీవితాలని మార్చుకున్నారు. ఈరోజు ఆ పుస్తకంలోని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ చాప్టర్లోని ముఖ్యమైనటువంటి అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. యు ఆర్ నాట్ యువర్ మైండ్. నువ్వు నీ మనసువి కాదు. మనం చిన్నప్పటి నుంచి మన పేరు, మన చదువు, మన విజయాలు, సో వీటన్నిటిని బట్టి నేను అనేటువంటి అహంకారాన్ని నిర్మించుకుంటాం. మన మనసు యుగోకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఉదాహరణకి మీరు ఒక కార్ నడుపుతున్నారు అనుకోండి. కార్ అనేటువంటిది మీ గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడే ఒక సాధనం. కానీ కారు తనంతటి తాను వేగంగా వెళ్తే, మీరు బ్రేక్ వేసినా ఆగకుండా వెళ్తే, తన ఇష్టానుసారంగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తే ఆ కారు మీకు బానిస కాదు, మీరు ఆ కారుకి బానిస. అంతేనా? మనసు కూడా అంతే. అంటే మనం చెప్పిన మాట మనసు వినటం లేదంటే అది ఆటోమేటిక్గా నడిచేటువంటి మనసు అని మనం అర్థం చేసుకోవాలి. మన మనసులో ఏ ఆలోచన వచ్చినా నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటాం. నువ్వు కాదు ఆలోచించేటువంటిది. నీ మనసు గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ తీసుకొచ్చి ప్రస్తుతంలో నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మనసు యాక్చువల్గా ఆలోచనలు చేయటం లేదు. ఆలోచనలు మనకు వస్తాయి. మీరు కావాలని ఆలోచించకపోయినా అవి వస్తూనే ఉంటాయి. అవి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేస్తున్నారు అనుకోండి. గతంలో జరిగినటువంటి ఏదో ఒక మాటని మీకు గుర్తు చేస్తుంది. ఇది మీరు కావాలని ఆలోచించింది కాదు. అవి ఆటోమేటిక్గా మీకు వచ్చేటువంటి ఆలోచనలు. మీరు ఆలోచించకపోయినా అవి వస్తాయి. అంటే ఏంటి? అవి ఆటోమేటిక్గా వస్తున్నాయి కాబట్టి. అంటే దాని అర్థం మీ మనసు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తించిన క్షణమే మీ జ్ఞానోదయం మొదలవుతుంది. సరే, నేను ఇప్పుడు మనసు కాదు అన్నప్పుడు మరి నేను ఎవరిని? మీ మనసులో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాంతో పోరాడకండి అని, దాన్ని ఆపాలని చూడకండి. కేవలం ఒక మూడవ వ్యక్తిలా దాన్ని గమనించండి అంటాడు. ఒకవేళ మీకు కోపం వచ్చిందనుకోండి, నా మనసు ఇప్పుడు కోపంతో ఉంది అని గుర్తించండి తప్ప నేను ఆలోచిస్తున్నాను, ఫలానా విషయం నిజంగానే అలా జరుగుండకూడదు, ఇలాంటి ఆలోచనలు రాకుండా నా మనసులో ఇప్పుడు కోపానికి సంబంధించిన ఆలోచన వచ్చింది అని కేవలం గమనించండి. మీ మనసులో ఏ ఆలోచన లేని స్థితి ఉంది. మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, మీ మనసులో నుండి ఆ ఆలోచన పోయింది. ఒక్క క్షణం గడిచాక ఒక ఆలోచన వచ్చింది, దాన్ని గమనించారు. ఆ తర్వాత చూస్తే ఆలోచన వెళ్ళిపోయింది, మళ్ళీ సైలెన్స్ వచ్చింది. ఈ మూడు స్థితుల్ని గమనించేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు కదా, అది మీరు. ఇలా గమనిస్తే ఏం జరుగుతుంది? ఇలా గమనిస్తే మిరాకల్స్ జరుగుతాయి. అనవసరమైనటువంటి టెన్షన్ పోతుంది. జరిగిపోయిన విషయాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనం అమూల్యమైనటువంటి వర్తమాన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. మన శక్తి అనవసరంగా ఖర్చు అయిపోతుంది. మనకు తెలియకుండానే ఈ ఎనర్జీ డ్రైన్ అయిపోతా ఉంటే నీకు అవసరమైన దగ్గర ఎక్కడ వాడుకుంటావు? అసలు నీకు ఎనర్జీనే లేదు. ఏం చేస్తావు? ఎప్పుడు బాధల్లో, భయాల్లో బతుకుతూ ఉంటే ప్రస్తుతాన్ని ఎలా అనుభవిస్తావు నువ్వు? మీకు ఒకవేళ మీ మనసులో భయం కలిగితే, నా మనసులో ఇప్పుడు భయం పుట్టింది అని గుర్తించండి. ఒకటి ఆలోచించే మనస్సు, రెండోది ఆలోచనను గమనిస్తున్న మనస్సు. అంటే ఒకే మనస్సు ఇక్కడ రెండుగా డివైడ్ అయిపోతుంది. అంటే ఒకటి గమనించే శక్తి, ఒకటి పనిచేసే మనస్సు. ఒకటి ఆలోచించే మనస్సు, రెండోది ఆలోచనను గమనిస్తున్న మీరు. గమనించేవాడు ఎప్పుడు ఆలోచన కంటే పవర్ఫుల్ అని గుర్తించండి. మీరు ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో ఆ క్షణం నుండే మీ ఆలోచనకి అందాల్సిన ఎనర్జీ కట్ అయిపోతుంది. మెల్లగా మీ ఆలోచనలు కరిగిపోతాయి. అప్పుడు మీకు లభించే నిశ్శబ్దమే ఇన్నర్ సైలెన్స్, మీ అసలైన ఉనికి. ఈ స్థితి పొందడానికి చాలామంది అవస్థలు పడుతూ ఉంటారు. ఈ స్థితిని పొందినటువంటి వాడు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటారు.